మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో పొద్దున్నే రేవతి అరెస్ట్ విషయం తెలుసుకున్నాక లైవ్లోకి వద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తే 2 గంటల నుంచి కరెంటు లేదు. మిత్రులారా, అధికారులకు ఫోన్ చేయంగా మొత్తం మీద ఇప్పుడు కరెంట్ వచ్చింది. నాకు కూడా అర్థమైపోయింది, ఇది కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ అంటేనే కరువు కష్టాలు కదా, అట్లాగే కరెంటు కోతలు కదా, నాకు కూడా అర్థమైపోయింది. మిత్రులారా, ఈరోజు వార్తలు వాస్తవాల కంటే ముందు రేవతి అరెస్ట్ గురించి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఉదయం 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులు మహిళా జర్నలిస్ట్ రేవతి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. 12 మంది మఫ్టీలో ఉన్న పోలీసులు ఒక్క మహిళను అరెస్ట్ చేయడానికి రాత్రి అంటే 4 గంటలకే వీళ్ళు వాళ్ళ ఇంటికి చేరుకున్నారంటే రాత్రి నాకు తెలిసి నిద్రపోయి ఉండకపోవచ్చు. రేవతిని అరెస్ట్ చేయకపోతే వాళ్ళకి ఏదో ఆకాశం నుంచి ఏదో పెద్ద బాంబు పడుతుందని, ఆకాశం భూమి మీద రాలిపోతుందేమన్న భయం ఉండొచ్చు, లేదంటే వీళ్ళకి ఉద్యోగాలు పోతాయేమో, వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఏడ తిడతారేమో అని చెప్పేసి మొత్తం మీద మేఘాల మీద అరెస్ట్ చేసిర్రు. వాస్తవంగా అరెస్ట్ వెనకాల ఉన్న ఆదేశాలు ఏందో చూడుర్రి. ఇది ఇందిరమ్మ రాజ్యమా, రౌడీ రాజ్యమా? సీఎం రేవంత్ రెడ్డిని ఎవరైనా తిడితే బట్టలిప్పి కొడతానంటూ సాయి కుమార్ బండబూతులు ఫ్రమ్ గాంధీ భవన్. బూతులు మాట్లాడొద్దని చెప్పేసి ఆనాడు గాంధీ భవన్ చెప్తే, అహింస మార్గాన్ని చెప్తే మా ముఖ్యమంత్రి బూతులు లేకుండా ఒక్క మాట రాదు, వార్నింగ్ లేకుండా సంపుతా చీరుతా మానవ బాంబులైతా అంటూ ఒక్క మాట మంచి మాట రాదు. ముఖ్యమంత్రి అట్లుంటే మంత్రులు ఏం తక్కువ కాదు. ముఖ్యమంత్రులు మంత్రులే ఉంటే మేమెంత అని చెప్పేసి వాళ్ళ కింద పదవులు వచ్చుకున్నారు కదా, మోచేది నీళ్ళు తాగిన వాళ్ళు కదా, వీళ్ళు అంతకు మించి డ్రామాలు ఆడుతుర్రు. ఏం డ్రామాలు ఆడుతుర్రు? బట్టలిప్పి కొడతారట. బట్టలిప్పి కొడతా అని ఈ మధ్య బాగా మంది కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు. వీళ్ళకి ఏం షోక అర్థమవుతలేదు. బట్టలు ఇప్పకపోతే కొట్టలేరా? బట్టలిప్పి కొట్టాలనే షోక్ ఏంది, బట్టలిప్పితే చూడాలనే ఆశ ఏందో నాకు అర్థమవుతలేదు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దీనికి ఏమైనా మందులు ఉన్నాయా, లేకపోతే పిచ్చి హాస్పిటల్ ట్రీట్మెంటేనా? ఒక్కసారి అది ఆలోచన చేయండి. కాకపోతే పోలీస్ అన్నల్లారా, గాంధీ భవన్ నుంచి వచ్చే ఆదేశాల మేరకు మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సర్వనాశనమైంది. దాని గురించి పక్కన పడేసి రాష్ట్రంలో గంజాయి హేర్లో పాడుతుంది. దాని గురించి దాని గురించి పట్టుకునే పరిస్థితుల్లో మీరు లేరు. కానీ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే, కాంగ్రెస్ని విమర్శిస్తే మాత్రం మీరు మేఘాలలో మీలో ఉన్న పోలీస్ అనేది బయటకు వచ్చి జర్నలిస్టులను మాట్లాడుతున్న అరెస్ట్ చేస్తారు. మిత్రులారా, ఇది ఒకసారి చూడండి. పోలీసులే లేక ప్రైవేట్ గుండాలా? జర్నలిస్ట్ రేవతి ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఆమెను అరెస్ట్ చేసి ఆమె ఫోను, ఆమె భర్త ఫోను, ల్యాప్టాప్ గుంజుకొని పోలీసులు 1 గంట తర్వాత తిరిగి వచ్చి అపార్ట్మెంట్ సెక్యూరిటీ వాళ్ళని బెదిరించి సీసీ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేయించారు. పోలీసులు నిజంగానే మీరు ఏం చేయాలి? ఆడికి పోయి నోటీస్ ఇవ్వాలి, రమ్మని చెప్పాలి, వస్తుంది. ఆమె రాత్రి అంతా అన్నే రెక్కిళ్ళు నిర్వహించి ఒక వీధి రౌడని, ఒక గూండానో, టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు 2 మహిళల్ని అరెస్ట్ చేసి వికృత ఆనందం పొందుతుర్రేమో, కానీ రేపటి సమాజం మిమ్మల్ని క్షమించదు. పైగా మీరు వీధి రౌడీల లెక్క అపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చేసిన తతంగం అంతా సీసీ కెమెరాల రికార్డ్ అవుతా అని చెప్పేసి డిలీట్ చేయించి చూసినావా? ఇంతకన్నా నీచ స్థితి పోలీసు వ్యవస్థకు ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లాగే మన ఆఫీస్ మీద కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల్ని బెదిరించి నన్ను సంపుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి వదిలిన బాణము కలెక్టర్ అని చెప్పేసి కేటీఆర్కి సంబంధించినటువంటి ఇష్యూలో మాట్లాడుతూ జడ్జిమెంట్లు ఇస్తూ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏడా రికార్డ్ అవుతాయో అని సీసీ కెమెరాలు రికార్డ్ చేసేటువంటి డీవీఆర్ని ఎత్తుకపోయారు, దాన్ని బంద్ చేసి దాన్ని ఎత్తుకపోయారు. దీన్ని పోలీస్ వ్యవస్థ అంటుందా భవిష్యత్తులో? ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్న మొన్నటి వరకు దేశంలో తెలంగాణ పోలీస్ అంటే ఇట్లా సెల్యూట్ చేసేటోళ్ళు. కాంగ్రెస్ పాలన వచ్చినాక కాంగ్రెస్ కండువ కప్పుకున్న పోలీసులు లెక్క పనిచేయకండి. ఒక్కసారి చూడండి మిత్రులారా, ఒక్కసారి చూడండి. ఈమె చేసిన నేరం ఏందంటే మీకు తెలియాలి. ఇది ఒకసారి ఇన్నోరు మిత్రులారా. ముఖ్యమంత్రిని అట్లా తిట్టద్దని అన్నది అమ్మాయి. ముఖ్యమంత్రిని తిట్టద్దని చెప్పినా కూడా తీసుకపోయి అరెస్ట్ చేసే చూడు. వాస్తవంగా ఈ అరెస్ట్ వెనుక రీజన్ ఇది మిత్రులారా. రీజన్ ఏంటో తెలుసా మిత్రులారా? మీకు కూడా తెలియాలి. వాస్తవమైనటువంటి రీజన్ ఇది. 20 ఏళ్ల కిందట రేవంత్ గురువు చంద్రబాబు నాయుడు బిల్లీరావుతో కలిసి చేసిన
కోట్ల స్కాము ఇప్పుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ స్కామ్ను ఒక వీర వనిత లెక్క, ఓ తెలంగాణ బిడ్డ లెక్క అద్భుతంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్కామ్ చేసిండు, తెలంగాణ ఆస్తుని ఏ విధంగా కొల్లగొట్టే ప్రయత్నం చేసిండో కండ్లకు గట్టినట్టు చెప్పేసరికి కాంగ్రెస్ వాళ్ళకు రేవంత్ రెడ్డి కొషపడలే. చంద్రబాబు నాయుడికి పిచ్చిలేసినట్టుంది. మొత్తం మీద ఏదో ఒక కేసు అక్రమంగా ఏదో ఒక కేసు పెట్టురని చెప్పేసి సంబంధం లేని ఒక కేసును తీసుకొచ్చి ఇలా ఆమెను అరెస్ట్ చేశారు. వాస్తవంగా అరెస్ట్ కారణమేంది? చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నాడు నా హైదరాబాదు, నా తెలంగాణ ఆస్తుల్ని తన దోస్తులకు ఏ విధంగా కట్టబెట్టిండో గద్దెప్పిండు. దాదాపు 40,000 కోట్ల రూపాయలు, 30 నుంచి 40,000 కోట్ల రూపాయలు ఉప్పు పుట్నాలకి అమ్మిండు, కట్టబెట్టిండు అని చెప్పేసి ఈ వీరవనిత లెక్క ఈ అమ్మాయి మాట్లాడితే ఈమె మీద తప్పుడు కేసులు పెట్టి ధమ్కీలు ఇచ్చి అరెస్టులు చేసే ప్రయత్నం చేశారు. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్లా వాస్తవాలు చెప్తుంటే అక్కడక్కడ నాకు కొంతమంది మిత్రులు చెప్తుంటారు, అన్న మీరు వాస్తవాలు తీసుకొస్తుర్రు, వాస్తవాన్ని తెలంగాణ సమాజం ముందు పెడుతుర్రు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, ఇది కుట్రల ప్రభుత్వము, ఇది అరెస్టులు చేయించే ప్రభుత్వం, ఇది హత్యలు చేయించే ప్రభుత్వం, జాగ్రత్త అన్న అంటుంటారు. వాళ్ళకి నేను ఒక సమాధానం చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి. మనకు తెలుసు నిన్న జడ్జిమెంట్ వచ్చింది. 2018 సెప్టెంబర్ 4న ప్రణయ్ హత్య సంబంధించినటువంటి జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఈ బ్యూటిఫుల్ కపుల్ని, ఆ ప్రణయ్ని హత్య చేసిన వాడిని, ఆ ఉన్మాదిని, ఆ దుర్మార్గుని ఉరిదీయమని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. మిలాట్, నిజంగా మీకు ఈ కోర్టుకి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఒక బ్యూటిఫుల్ కపుల్ని, ఆ ప్రణయ్ని హత్య చేసినటువంటి ఈ హంతకుణ్ణి శిక్షించిర్రు. కానీ మరి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు పైసల కట్టలతోటి హత్య చేసే, కూని చేసే రేవంత్ రెడ్డికి ఎందుకు శిక్షలు పడతలేవు మిలాట్ అని నేను చేతులు ఎత్తి అడుగుతున్నా మిలాట్. ఒక బ్యూటిఫుల్ కపుల్ని, ప్రణయ్ని హత్య చేసినటువంటి ఈ ఉన్మాదిని, సుఫారీ కిల్లరిని ఉరిదీయమని చెప్పినటువంటి నా న్యాయస్థానాల్ని పట్టపగలు, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని పట్టపగలు, నా రాజ్యాంగాన్ని, నా ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేసే ప్రయత్నం, బ్యాగులతోటి హత్య చేసే ప్రయత్నం చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డికి ఎప్పుడు శిక్ష పడుతుంది అని అడుగుతున్నా మిలాట్. ఎప్పుడు న్యాయం దొరుకుతుంది మిలాట్? పట్టపగలు పైసల కట్టలతో దొరికినటువంటి చిప్పకూడు తిన్న మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎట్లా కొనసాగుతాడు? ఆ ఉన్మాదికి శిక్ష పడ్డట్టు, ఈ హంతకుడికి శిక్ష పడ్డట్టు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన రేవంత్ రెడ్డికి ఎప్పుడు శిక్ష పడుతుంది మిలాట్ అని నేను చేతులెత్తి దండం పెడుతున్నా, ప్రాధేయపడుతున్నా. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఇప్పుడు చెప్తున్నా వాస్తవాల్ని తెలంగాణ సమాజం ముందు పెట్టుడే కాదు, తెలంగాణ ద్రోహుల్ని నడి రోడ్డు మీద నిలబెడతా. కొంతమంది మిత్రులు అంటుంటారు, అన్నా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది కుట్రల ప్రభుత్వం, ఇది అరెస్టులు చేయించే ప్రభుత్వం, ఇది హత్యలు చేయించే ప్రభుత్వం, అన్నా జాగ్రత్త అని. రాత్రిపూట సంచులు మోసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికే గింతుంటే, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడినటువంటి, లాఠీలకు ఎదురై రబ్బర్ బుల్లెట్లను ఎదుర్కొన్నటువంటి బిడ్డకు నాకెందు ఉండాలి అంటున్నా. గిట్లాంటి వాళ్లకు, గిట్లాంటి తప్పుడు అక్రమ అరెస్టులకి ఆకుల శ్రీనివాసరెడ్డి భయపడతాడా అని అంటున్నా. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటి అబద్ధాల మీద గెలిచినటువంటి రేవంత్ రెడ్డికి అంతుంటే, తెలంగాణను ఆగం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి అంతుంటే, పోలీసులను అడ్డం పెట్టుకొని బతికే రేవంత్ రెడ్డికి అంతుంటే, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన నాకెంత ఉండాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ పక్షాన కొట్లాడుతున్నా కదా, రేవంత్ రెడ్డికి 100 రెట్లు ఉంటుంది. ఏడాదిలోనే అల్లకల్లోలం, బట్టల దుకాణం నుంచి బంగారు షాప్ దాకా అంతటా అస్తవ్యస్తం. ఇచ్చిన గడువిక చాలు, సర్కార్ని చీల్చి చెండాడదాం కేసీఆర్. ఇది కదా తెలంగాణ స్ఫూర్తి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాకుల గద్దల పాలు కావద్దు కదా, కానియద్దు కదా. అందుకోసం కొట్లాడుతున్న మిత్రులారా, నన్ను కూడా ఏదో రోజు అరెస్ట్ చేస్తారు, నా మీద కూడా దాడి చేస్తారు, నా మీద కుట్రలు చేస్తారు. కానీ ఆకుల శ్రీనివాసరెడ్డి భయపడేటోడు కాదు.
భయపడితే ఈ రాష్ట్రం వచ్చేది కాదు. తలొంచితే మనం ఇంకా సమైక్య రాష్ట్రంలో బానిసలుగా బతికే వాళ్ళం. ఆ స్ఫూర్తిని తెచ్చుకుందాం. తెలంగాణను దేశంలో తలెత్తుకునే విధంగా నిలబెట్టాలంటే ఖచ్చితంగా కొట్లాడాలి.